హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒకప్పుడు ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం అతి ప్రశాంతంగా ఉండేది. అక్కడ ఉండే ప్రతి ఒక్కరికి దేవుడి మీద గాఢమైన భక్తి ఉండేది. కానీ అందరిలోకి ఒక చిన్న బాలుడు పేరు వంశీ. అమ్మవారి మీద ఉన్న భక్తి అయితే వర్ణించలేనిది. వంశీకి వయసు కేవలం 7 సంవత్సరాలు మాత్రమే. ప్రతిరోజు పొద్దున్నే లేచి స్నానం చేసి మాతా దుర్గాదేవి గుడికి వెళ్ళేవాడు. తాను తెచ్చిన 2 పువ్వులతో అమ్మవారిని పూజించి ఒక చిన్న దీపం వెలిగించేవాడు. కొన్నిసార్లు అన్నం తినకపోయినా అమ్మవారిని దర్శించుకోకుండా ఉండడు. ఒకరోజు గ్రామంలో దుర్గమ్మ జాతర జరిగింది. అందరూ పెద్దగా వేడుకలు చేసుకుంటున్నారు. వంశీ కూడా తల్లితో కలిసి జాతరకు వెళ్ళాడు. కానీ ఆ సందడిలో తల్లిని విడిచిపోయాడు. తల్లెక్కడా? ఊరే తెలియదు. ఆ చిన్న వయసులో వంశీ అడవిలోకి పోయాడు. చుట్టూ ఎటు చూసినా పొద్దు పొడుగుతోంది. ఆకాశం మేఘావృతంగా ఉంది. అడవి నిశ్శబ్దంగా ఉంది. పిచ్చుకల శబ్దం కూడా వినిపించింది. వంశీకి భయం వేసింది. కన్నీళ్లు రావడం మొదలయ్యాయి. కానీ వెంటనే అమ్మవారి ముఖం తలుచుకున్నాడు. కన్నీళ్లు తుడుచుకుని మృదువుగా జపించడం ప్రారంభించాడు. ఓం దుర్గాయై నమః, ఓం దుర్గాయై నమః అని అలా చెప్పుకుంటూ చిన్న వృక్షం కింద కూర్చున్నాడు. కొన్ని నిమిషాల్లో అక్కడి వాతావరణం మారిపోయింది. చుట్టూ వింతగా శీతలమైన గాలి వీచింది. అంతటిలో ఒక ప్రకాశవంతమైన వెలుగు వచ్చి వంశీకి ఎదురుగా నిలిచింది. ఆ వెలుగులో ఓ ఆరాధ్యమైన రూపం కనిపించింది. అమ్మవారు దుర్గాదేవి స్వయంగా వచ్చారు. మృదువైన స్వరంతో ప్రేమగా వంశీని చూస్తూ అడిగారు. తాను భక్తుడి పిలుపు ఎప్పుడూ వృధా కాదు. వంశీ ఆశ్చర్యంతో అమ్మవారిని చూశాడు. తన మనసులో ఉన్న భయాలన్నీ మాయమైపోయాయి. తాను అమ్మవారిని పట్టుకుని ఏడవడం మొదలుపెట్టాడు. అమ్మవారు నవ్వుతూ అతన్ని ఒడిలోకి తీసుకుని ప్రేమగా తలపై చేయి పెట్టారు. వెంటనే ఆమె తన దివ్య శక్తితో వంశీని తిరిగి ఊరికి తీసుకువెళ్లారు. వంశీ తన తల్లిని చేరుకున్నాడు. అమ్మవారు అక్కడి నుంచి మాయమయ్యారు. కానీ వంశీ హృదయంలో ఆ రోజు నుంచి మాతా దుర్గాదేవి శాశ్వతంగా స్థానం పొందింది. ఈ సంఘటనను విన్న గ్రామస్తులందరూ మాతా దుర్గాదేవి సాక్షాత్కారమే ఇది అని ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి వంశీకి గ్రామంలో ఒక విశేష స్థానం ఉంది. ప్రతి జాతరలో అతను మొదటి దీపం వెలిగించే అవకాశం పొందాడు. చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.